అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రైతుకు వరంలా మారిన ముదురు మామిడి తోటల పునరుద్ధరణ, ఖరీఫ్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో సాగుకు అనువైన వరి రకాలు గుణగణాలు, ప్రత్తి సాగులో రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పండ్ల తోట మామిడి. క్రొత్తగా తోటలను నాటుకునేవారు అధిక సాంద్ర విధానంలో నాటుకుంటుండగా చాలా వరకు 40-50 ఏళ్ల పైబడ్డ ముదురు తోటలే దర్శనమిస్తుంటాయి. తాతలు తండ్రులు నాటించిన 60-70 ఏళ్ల తోటలు కూడా ఉన్నాయి. ఈ తోటల్లో సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులను పాటించకపోవటం వల్ల చెట్లు ఎత్తు పెరిగిపోవటం, చీడపీడలకు ఆవాసంగా మారడంతో దిగుబడి తగ్గిపోతోంది. ఎత్తుగా చిక్కురొక్కురుగా పెరిగిన చెట్లలో పిచికారీ పనులు, కాయకోత పనులు కష్టతరంగా మారుతున్నాయి. వీటిని తీసేసి కొత్త మొక్కలు నాటుకోవాలంటే 5-6 సంవత్సరాలు పెట్టుబడులు దారపోస్తే కానీ సరైన ఫలసాయం చేతికి అందదు. మరేమిటి మార్గం? ముదురు మామిడి తోటలున్న రైతులకు నష్టం జరగకుండా చక్కటి పరిష్కారాన్ని అందిస్తోంది పునరుద్ధరణ ప్రక్రియ. ఈ విధానంలో ముదురు తోటలకు పునర్వైభవం లభించడంతో పాటు దిగుబడులు ఆశాజనకంగా ఉన్నట్లు రైతుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లాలో పర్వతనేని వెంకట శ్రీనివాస్ అనే రైతు తన మామిడి తోటను పునరుద్ధరించడం ద్వారా అద్భుతమైన దిగుబడులు సాధించడం చూశాం కదా. మరి ముదురు మామిడి తోటల పునరుద్ధరణ ఎలా చేపట్టాలి, ఈ విధానం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ బాబు. ఈ ముదురు తోటల్లో ఎక్కువగా మనకు ఈ దగ్గర అయిపోయేసి కొమ్మలన్నీ కూడా ఒకదానికొకటి దగ్గరగా రావడం వలన, గుబురుగా పెరగడం వలన, దీనివలన సూర్యరశ్మి గాలి వెలుతురు సరిగా లేక తోటల్లో సరాసరి దిగుబడి చూసినట్టయితే చాలా తక్కువగా పడిపోయి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో మనము ఏం చేయాలి అనేది అన్నప్పుడు, అంటే ముదురు తోటలను మనము పునరుద్ధరించాలి అన్నప్పుడు ముఖ్యంగా కొమ్మలు అనేటివి, కత్తిరింపులు అనేటివి చేసుకోవాలి. అంటే సాధారణంగా 8 మీటర్లు కానీ లేదంటే 10 మీటర్లు అంతర దూరంలో మొక్కలు వేసుకొని ఉంటారు. కాబట్టి ప్రధానమైన ఈ కొమ్మలన్నీ కూడా ప్రైమరీ బ్రాంచెస్ వరకు కట్ చేసినట్టయితే 2-3 నెలలకు పక్క నుంచి కొమ్మలు రావడం అనేది ప్రారంభమిస్తుంది. సాధ్యమైనంత వరకు మనము వర్షాకాలంలో చేసుకోవడం అనేది మంచిది. మామిడిలో కొమ్మలన్నీ కట్ చేసిన తర్వాత మనము ఎరువులని అందించడం అనేది జరుగుతుంది. ఎరువులు అనేటివి దాదాపు ఒక 10 సంవత్సరాల వయసు చెట్లకైతే నత్రజని, భాస్వరము మరియు పొటాషు దాదాపు 1 కిలో ఇచ్చే ఎరువులన్నిటి మనము ప్రతి మొక్కకు మనము అందించి పుష్కలంగా నీరు పెట్టినట్టయితే పక్క నుంచి ఇగుర్లు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక 3-4 సంవత్సరాల లోపు మళ్ళీ ఈ కొమ్మలన్నీ కూడా వృద్ధి చెంది మనకు కొత్తగా పూత రావడం అనేది, కాయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని సమయాలలో ఈ ముదురు తోటల్లో రైతుకు అవసరమైనటువంటి రకము కూడా లేకుండా ఉంటుంది. అంటే అది ప్రాచుర్యంలో లేకపోవడం కానీ, లేకపోతే మార్కెట్లో సరైన ధర పలక లేకపోవడం కానీ, ఇలాంటి రకాలు ఏదైనా ఉన్నట్టయితే కనుక వీటిని కూడా
అంటే మనకు కావాల్సినటువంటి రకం చెట్టుగా మనము మార్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీన్నే మనము టాప్ వర్కింగ్ అని చెప్తాము. పక్క కొమ్మలు చిన్న పిలకలు రావడం అనేది జరుగుతుందో నలువైపులా కొన్ని కొమ్మలను ఎంచుకొని వాటికి మనము కావలసినటువంటి రకాన్ని మనము సయాన్ మెటీరియల్ మనము మదర్ ప్లాంట్ నుంచి మనం తెచ్చుకొని పిలకలు వచ్చినటువంటి దానికి ఈ అంటు కట్టినట్లయితే ఆ చెట్టు కూడా మనకు కావలసినటువంటి రకముగా వృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ అంటు కట్టడం అనేది గ్రాఫ్టర్స్ ఉంటారు, వాళ్ళ పర్యవేక్షణలో మనము అంటు కట్టినట్టయితే కనుక పెరుగుదలను కలిగి ఉంటుంది. తద్వారా త్వరగా ఏపుగా పెరిగి మనకు కాపుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖరీఫ్ సీజన్లో పండించే వాణిజ్య పంటల్లో ప్రధానమైనది ప్రత్తి. ఈ సీజన్లో వర్షాధారంగాను ఆరుతడిగాను ప్రత్తిని అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు రైతులు. ప్రత్తిలో దీర్ఘకాలిక బీటీ హైబ్రిడ్లను నీటి వసతి ఉన్న రైతులు మే నెలాఖరు నుంచి విత్తుకోవడం ఆరంభిస్తారు. అయితే చాలామంది భూమి సరైన పదునుకు రాకుండానే ప్రత్తి విత్తుకుంటూ ఉంటారు. ఫలితంగా విత్తనాలు సరిగా మొలకెత్తకపోవటం, ఒకవేళ మొలకెత్తినా తిరిగి వచ్చే బెట్ట పరిస్థితులకు చనిపోవడం జరుగుతుంది. అందువల్ల తొందరపడి విత్తుకోకుండా కనీసం 60 మిల్లీమీటర్ల వర్షం కురిసి భూమిలో సరాసరి 5 నుంచి 10 సెంటీమీటర్ల తేమ ఉన్నప్పుడు మాత్రమే ప్రత్తి విత్తుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప వర్షపాత మండలం క్రిందకొచ్చే కర్నూలు జిల్లాలో ప్రత్తిని అధిక విస్తీర్ణంలో నల్లరేగడి నేలల్లో సాగు చేస్తుంటారు. ప్రస్తుత ఖరీఫ్లో కర్నూలు జిల్లాలో ప్రత్తి సాగు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలను బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రసాద్ బాబు రైతులకిలా సూచిస్తున్నారు. ముఖ్యంగా మనకి ఎక్కువగా విస్తీర్ణంలో మెట్ట వ్యవసాయం కింద సాగు చేయబడుతున్నటువంటి పంట ఏంటంటే పత్తి. పత్తిలో మనకి ఎక్కువగా ఈ ప్రైవేట్ హైబ్రిడ్లే మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ BG2 పత్తి విత్తనాలు ఏవైతే ఉన్నాయో F1 హైబ్రిడ్లు మాత్రమే రైతులు కొనుగోలు చేసి వేసుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది వస్తుంది. కాబట్టి ఈ లూజ్ విత్తనాలు కానీ లేదా HTBT విత్తనాలు అని ఎక్కడైతే బయట అమ్ముతూ ఉంటారో వాటిల్ని అవాయిడ్ చేసి తీసుకోకుండా ఉండడం మంచిది. మనకి ఏవైతే ప్యాకింగ్లో ఉండి సీల్ చేయబడి సర్టిఫై చేయబడి మన కంపెనీల ద్వారా, ప్రైవేట్ కంపెనీలు అయినా కానీ కంపెనీల ద్వారా సర్టిఫై చేయబడి BG2 పత్తి విత్తనాలు ఏవైతే ఉన్నాయో F1 హైబ్రిడ్లు మాత్రమే రైతులు ఎంపిక చేసుకుని వేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే పత్తిలో మనకు ముఖ్యమైన సమస్య ఏంటి అంటే మనకు రసం పీల్చే పురుగులు మరియు గులాబీ రంగు పురుగు. ఈ రెండింటిని నివారించడానికి మనం విత్తేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 1 ఎకరాకి 1 కేజీ విత్తనం అయితే సరిపోతుంది. ఈ పత్తి విత్తేటప్పుడు మనం తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఏవైతే మనకు ప్రైవేట్ హైబ్రిడ్లు కంపెనీ నుంచి వస్తున్నాయో అవి ఈ తెగులు మంతో పురుగు మంతో చేయబడుతుంటుంది. కాబట్టి దీన్ని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి ట్రైకోడర్మా విరిడి అని జీవశిలీంద్రనాశనంతో కలుపుకొని కానీ మనం విత్తుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ఈ పత్తి నాటేటప్పుడు రేగడి నెలలో విత్తుకున్నట్లయితే 120 నుండి 150 సెంటీమీటర్ల సాళ్ళ మధ్యలోను మరియు మొక్కల మధ్యలో 20 నుండి 30 సెంటీమీటర్లు ఎడంతో విత్తుకున్నట్లయితే మనకి సరిపోతుంది. అదేవిధంగా మనకి ఎర్ర నేలల్లో అయితే 90 సెంటీమీటర్ల సాళ్ళ మధ్యలోను 45 సెంటీమీటర్లు మొక్కల మధ్యలో విడిచి విత్తుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా ఈ పత్తిలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ రసం పీల్చే పురుగులు. ఈ రసం పీల్చే పురుగులు రాకుండా ఏం చేయాలంటే మనము ఈ పత్తి విత్తేటప్పుడే చుట్టూ ఒక 4 వరుసలు జొన్న కానీ సజ్జ కానీ నిండుగా మనం విత్తుకున్నట్లయితే దాని ద్వారా ఈ రసం పీల్చే పురుగుల యొక్క దారిని మనం అరికట్టి పంట మీదకి రాకుండా మనము రక్షించుకోవచ్చు. అదేవిధంగా ఈ గులాబీ రంగు పురుగు మనకి తగ్గించుకోవడానికి మనం పంట చుట్టూ నాన్-బీటీ విత్తనాలను కూడా ఒక 4 వరుసలు తప్పకుండా వేసుకోవాలి. అలాగే రసం పీల్చే పురుగుల నివారణకు మనకు పంటలో 1:2 లేదా 1:3 నిష్పత్తిలో పత్తితో పాటు ఈ పెసర కానీ మినుము కానీ విత్తనాలు మనం విత్తుకున్నట్లయితే దాని ద్వారా ఈ మంచి చేసేటువంటి ఈ సూక్ష్మక్రిములు అభివృద్ధి చెంది దాని ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి విత్తనం వేసేటప్పుడు రైతులు ఎటువంటి ఎరువులు ఇక్కడ వేయడం లేదు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పత్తి విత్తనం వేసే ముందు ఎకరాకి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది మనం బాగా చల్లుకొని బోదెలు చేసుకొని దాని మీద విత్తనం కానీ విత్తుకున్నట్లయితే మనకి ఈ వేరు వ్యవస్థ అనేది బలిష్టంగా అభివృద్ధి చెంది లోపలికి దిగి దాని ద్వారా బయటకు వచ్చినప్పుడు కూడా లోపల నుంచి పోషకాలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే పత్తి వేసిన తర్వాత 20 రోజుల నుండి ప్రతి 20 రోజులకు మనము ఈ యూరియా పొటాష్ అనేది వేసుకోవడం
తప్పనిసరి. యూరియా అయితే 35 కేజీలు, పొటాష్ అయితే ఎకరాకి 10 కేజీలు రెండింటిని కలుపుకొని మొక్క పక్కన ఒక 5 సెంటీమీటర్ల లోతులో మనం గుంత తీసి ఎరువులు వేసుకొని పూడ్చుకొని వెళ్ళినట్లయితే దాని ద్వారా ఎరువులు సమర్థవంతంగా వినియోగించబడి మనకి పంట ఎదుగుదల అనేది బాగుంటుంది. ఖరీఫ్ సాగుకు వేళయ్యింది. రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను పలకరించాయి. చిరుజల్లులతో రైతులంతా సాగు పనులు ముమ్మరం చేశారు. వరి నారు మళ్లు పోసేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే కరోనా కాలంలో కూలీల సమస్య రైతులను వెన్నాడుతోంది. దీనిని అధిగమించేందుకు అధిక శాతం రైతులు వెద సాగుకు లేదంటే యంత్రాలతో నాటు వేసే పద్ధతులకు మొగ్గుతున్నారు. ఏ పద్ధతి అనుసరించినా ఎంచుకునే రకాలు మాత్రం తమ ప్రాంత పరిస్థితులకు అనువుగా ఉండే చీడపీడలను తట్టుకునే రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉత్తర కోస్తాలో సాగు చేసేందుకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు అనువైన వరి రకాలు, వాటి గుణగణాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివి సత్యనారాయణ నుంచి తెలుసుకుందాం. ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వరి రకాలు, వాటి గుణగణాలు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని మనం ఈరోజు తెలుసుకుందాం. సరైన రకాలు ఎంపిక ద్వారా ఉత్పాదకతను కూడా మనం గణనీయంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది. సాధారణ పరిస్థితుల్లో ముందస్తు పరిస్థితుల్లో నాటుకు అనుకున్న రకాలు ఏంటంటే దీర్ఘకాలిక రకాలే చెప్పుకోవాలి. వాటిలో చూసినట్టయితే RGL 2537 శ్రీకాకుళం సన్నాలు, MTU 1061 ఇంద్ర, అలాగే MTU 7029 స్వర్ణ, అలాగే BPT 5004, MTU 1064 అమర రకాలు. వీటితో పాటుగా ఇటీవల కాలంలో విడుదలైనటువంటి క్షీర MTU 1172, అలాగే MTU 1223 వర్ష రకాలు కూడా మనకి సాగుకి అనుకూలంగా చెప్పుకోవచ్చు. జూన్ ఆఖరికి జూలై మొదటి వారంలో ముఖ్యంగా విత్తుకోటాకి అనువైన రకాలుగా చూసినట్టయితే అటు MTU 1075 కానీ, MTU 1121 కానీ, అలాగే మనకి వసుంధర రకం కానీ ఈ రకాలు అనువైన రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కొంచెం ఆలస్యంగా నాట్లు వేసుకుంటాకి అంటే జూలై మన ఆఖరికి ఆగస్టు మొదటి వారం నాట్లకి అనుకూలంగా MTU 1121 శ్రీధృతి కానివ్వండి, అలాగే MTU 1156, 1153, అలాగే NLR 334 రకాలు అనుకూలంగా ఉంటాయి. వెదజల్లి సాగుకి అనువైన రకాలుగా మనకేంటంటే ఎంపిక చేసుకున్నప్పుడు కొన్ని గుణగణాలు ఉండాలి. అవి ఎంపిక చేసుకున్న రకాలు చేను మీద పడిపోకూడదు, అలాగే త్వరగా దుబ్బు చేసి కలుపును అనదొక్కాలి. ఈ 2 లక్షణాలు విశిష్టంగా ఈ వెదజల్లి సాగు చేసే రకాలకు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటు MTU 1061 కానీ, అలాగే మనకి కొద్దిమేర BPT 5004 కానీ, దాంతోపాటుగా MTU 1121 శ్రీధృతి, అలాగే RGL 2537, అలాగే 3291 ఇవి మనకి ఒక రకంగా వెదజల్లి సాగుకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. చౌడు ముంపు కొద్దిమేర ఉన్నప్పుడు తట్టుకునే రకాలుగా చూసినట్టయితే MTU 1061, అలాగే MTU 1064, అలాగే MTU 1172 క్షీర రకాలు అటు ముంపుకి తట్టుకుంటూ దోమపుట్టుని అధిగమిస్తూ చేను పడిపోకుండా రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా మధ్యస్థ కాలపరిమిత రకాలుగా మనకి BPT 3291, వీటితో పాటుగా ఇటీవల కాలంలో విడుదలైన NLR 4001 కూడా మధ్యస్థ కాల పరిమితికర రకము. దీంతోపాటుగా BPT 2782 అనే రకం కూడా సాగుకి అనుకూలంగా ముఖ్యంగా ఈ ప్రాంతాలకు ఉంటుంది. అదే విశాఖపట్నం జిల్లా చూసినట్టయితే ముఖ్యంగా విశాఖపట్నంలో కొంచెం ఆలస్యంగా నాట్లు వేసేటువంటి పరిస్థితి ఉంది. కొంచెం ముందస్తు దశ ఏజెన్సీలు వెళ్ళే రకాలుగా చూసుకున్నట్టయితే అటు MTU 1156 కానీ, 1121 కానీ, అలాగే MTU 1224 కానీ ముందస్తు దశలో వేసుకోవచ్చు. అలా కాకుండా ప్లెయిన్ ఏరియాలో చూసుకున్నట్టయితే RGL 2537 కానీ, అలాగే MTU 1262 దీన్నే మనం మార్టెరు మషూరిగా విడుదల చేశాం. ఈ 2 రకాలతో పాటు MTU 1068 కూడా RGL 2537కి ప్రత్యామ్నాయంగా మనం అటు విజయనగరం జిల్లాకి చెప్తా ఉన్నాం. రైతుకు సిఫార్సు చేసినటువంటి ప్రధానమైనటువంటి వరి రకాలు, వాటి యొక్క గుణగణాల గురించి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా స్వర్ణ రకం చూసినట్టయితే 140 నుంచి 145 రోజులు కాలపరిమితి కలిగి అటు ఎండా తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటూ 2 వారాల నిద్రావస్థ కలిగిన ఈ రకం 30 నుంచి 35 బస్తాలు దిగుబడి ఇచ్చేటువంటి శక్తి ఈ స్వర్ణ రకానికి ఉంది. కాకపోతే ఇది దోమపోటుకి లొంగిపోయే తత్వం, అంటే అగ్గి తెగులు కూడా లొంగిపోయే తత్వం ఉంది, అలాగే చేను మీద పడిపోతుంది. కాబట్టి ఆ యొక్క అవలక్షణాలు దృష్టిలో పెట్టుకుని కూడా రైతు సాగు చేసుకున్నట్టయితే అధిక దిగుబడి పొందొచ్చు. అలాగే గింజ నాణ్యత చూసినట్టయితే స్వర్ణ మధ్యస్థ సన్నము, ఎరుపు గింజ, బియ్యం నాణ్యత కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. దీని తర్వాత దీర్ఘకాలిక రకంగా మనకు RGL 2537
ఈ శ్రీకాకుళం సన్నాలు చెప్పుకోవాలి. ఇది కాలపరిమితి సుమారుగా 160 నుంచి 165 రోజులు. దాదాపుగా చేను మీద పడిపోదు, ఉల్లికోడిని తట్టుకుంటూ గింజ నాణ్యత పరంగా మధ్యస్థ సన్నము, దిగుబడి పరంగా చూసినట్టయితే 30 నుంచి 40 బస్తాలు దిగుబడి సామర్థ్యత ఈ రకానికి ఉంది. ఇది దాదాపుగా 105 నుంచి 115 సెంటీమీటర్లు ఎత్తు పెరిగేటువంటి తత్వం ఉంది. మధ్యస్థ స్థాయిలో పిలక చేసే శక్తి ఉన్నది. ఈ రకం ఏంటంటే కొద్దిమేర అటు ఫాల్స్ మట్ట కానీ అలాగే మెడవిరుపు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దాన్ని రైతులు దృష్టిలో పెట్టుకోవాలి. దీంతో పాటుగా బీపీటీ 50-04 సాంబా మషూరి అనే రకం, ఇది చాలా విస్తృత స్థాయిలో సాగుబడి చేసిన రకం. ఇది 140 నుంచి 145 రోజులు కాలపరిమితి కలిగి చేను మీద కొద్దిమేర పడిపోయే తత్వం ఉంది. ఇది అటు దోమ కానీ ఎండాకు తెగులు కానీ తట్టుకోదు. కానీ బియ్యము బాగా సన్న బియ్యము, అలాగే ఇది మధ్యస్థ స్థాయిలో దుబ్బు చేసేటువంటి శక్తి, 90 నుంచి 100 సెంటీమీటర్లు ఎత్తు పెరిగేటువంటి ఈ శక్తి ఈ రకానికి ఉంది. ఇది దిగుబడి పరంగా చూసుకున్నట్టయితే ఎకరానికి 30 నుంచి 40 బస్తాలు దిగుబడి ఈ రకానికి ఉంది. అలాగే దీంతో పాటుగా MTU 1061 ఇంద్ర అనే రకం మనం చెప్పుకోవాలి. ఈ రకం యొక్క కాలపరిమితి 150 రోజులు. చేను మీద దాదాపు పడిపోదు. అటు దోమపోటును, ఎండాకు తెగుల్ని, ముంపుకి, చౌడికి చాలా వరకు తట్టుకుంటూ కొద్దిమేర అగ్గి తెగులు కూడా తట్టుకునే రకం. మధ్యస్థ సన్న రకం. ఎత్తు చూసినట్టయితే 105 నుంచి 110 సెంటీమీటర్ల వరకు కూడా ఎత్తు పెరుగుతూ పిలక బాగా చేస్తూ చౌడు భూముల్లో కూడా మంచి దిగుబడులు ఇస్తున్నటువంటి ఈ రకం కూడా మనకు అనుకూలం అని చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా మనకు బీపీటీ 3291 సోనా మషూరి చెప్తాం. ఇది 135 రోజులు కాలపరిమితి కలిగి చేను మీద పడిపోకుండా సుమారుగా 1 మీటర్ ఎత్తు పెరుగుతూ పిలక కూడా బాగా చేసేటువంటి శక్తి, అలాగే గింజ దిగుబడి పరంగా 30 నుంచి 35 బస్తాలు దిగుబడి సామర్థ్యంతో పాటుగా ఇది కూడా గింజ నాణ్యత చూసినట్టయితే మధ్యస్థ సన్నం, కొంచెం లావుగా కూడా ఉంటుంది. కానీ అన్నానికి బాగుండే రకం ఈ రకం చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా బీపీటీ 2782 కూడా కొంతమేర మనకు అనుకూలం. ఇది 145 రోజుల కాల పరిమితి, సుమారు 105 సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతూ చేను దాదాపు పడిపోకుండా అటు దోమపొట్టును కూడా కొద్దిమేర తట్టుకుంటూ మధ్యస్థ సన్నం గింజ నాణ్యత కలిగినటువంటి ఈ రకాలు ప్రధానంగా మన ఉత్తర కోస్తా జిల్లాలు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలకి అనువైన రకాలుగా చెప్పుకుంటూ ఇంకా ముంపు కనుక ఎక్కువ ఉన్నట్టయితే MTU 1064 అమరా అనే రకం కూడా చెప్పుకోవచ్చు. ఇది 150 రోజుల కాలపరిమితి, చేను మీద పడిపోదు, దోమపోటుని, ఎండాకు తెగుల్ని, అగ్గి తెగులను తట్టుకుంటూ మధ్యస్థ గింజ నాణ్యత కలిగి స్వర్ణ గింజలాగా ఉండే ఈ రకం కూడా మనకు అత్యంత అనువైన రకంగా చెప్పుకోవచ్చు. కొంచెం ఆలస్యంగా నాట్లేటాకి మనకి MTU 1224 అనే రకం కూడా మనం సిఫార్సు చేస్తున్నాం. ఈ రకం ఏంటంటే మార్టేరు సాంబగా మనం విడుదల చేసాం. ఈ రకము దాదాపుగా 190 నుంచి 90 సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతూ చేను పడిపోకుండా దోమపోటుని తట్టుకుంటూ అగ్గి తెగులను తట్టుకుంటూ గింజ నాణ్యత పరంగా బీపీటీ 50-04కి చాలా దగ్గరగా ఉన్న ఈ రకం కూడా మనం అనువైంది చెప్పుకోవచ్చు. అలాగే 1001కి ప్రత్యామ్నాయంగా MTU 1210 అనే రకాన్ని కూడా మనం శ్రీకాకుళం, విజయనగరం సిఫార్సు చేస్తున్నాం. ఈ రకం యొక్క గుణగణాలు చూసినట్టయితే 130 నుంచి 140 రోజుల కాల పరిమితి, ఎత్తు దాదాపుగా 1 మీటర్ పెరుగుతూ బాగా మధ్యస్థ పిలక చేస్తూ, అలాగే పిలకలో వెన్నులు కడ ఎక్కువ ఉండి గింజల సంఖ్య కూడా వెన్నుకి ఎక్కువగా ఉండి ఈ రకం అటు 1001కి ప్రత్యామ్నాయంగా చెప్తున్నాం. చేను మీద దాదాపు పడిపోదు, అటు దోమపుట్ని, ఎండాకు తెగుల్ని చాలా వరకు తట్టుకునేటువంటి ఈ రకం మధ్యస్థ గింజ నాణ్యత కలిగి దిగుబడి దాదాపు 30 నుంచి 40 బస్తాలు దిగుబడి సామర్థ్యత ఈ రకానికి కూడా ఉన్నది. ప్రధానంగా మనం చెప్పేది ఏంటంటే ముఖ్యంగా రైతుకి, అలాగే వినియోగదారుడికి, అలాగే మిల్లర్కి, ఈ ముగ్గురికి ఉపయుక్తంగా ఉన్నటువంటి రకాల సాగు రైతుకి ఎంతైనా మేలు చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పండిన పంట అమ్ముకోగలగాలి, అమ్ముకున్నటువంటి పంట వినియోగదారుడు తినగలగాలి. అంటే నాణ్యతాపరంగా మంచి లక్షణాలు ఉండాలి. అలాగే దిగుబడి వస్తూ మంచి నాణ్యత ఉన్నట్టయితే అటు రైతుకి మేలు, అటు మిల్లర్కి మేలు ఉంటుంది. కాబట్టి ఈ రకాల యొక్క ఎంపిక చేసుకుని, అంటే ప్రిఫర్డ్ రైసెస్ అంటాం. ఇప్పుడు ఈరోజు మనకు సివిల్ సప్లైస్లో కూడా ఉపయోగపడేటువంటి రకాలను మాత్రమే మన రైతు పండించి అమ్ముకున్నట్టయితే రైతుకి తప్పనిసరిగా గిట్టుబాటు కూడా వస్తుంది. తెలుగు రాష్ట్రాలలో సాగురంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కల్తీకి తావు లేకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించేలా పశువుల దాణా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ యానిమల్ ఫీడ్ యాక్ట్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. నూతన చట్టం జూన్ 15 నుంచి అమల్లోకి రానుందని పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటేశ్వర్లు తెలిపారు. పశువుల దాణా తయారీ, నాణ్యత నియంత్రణ, అమ్మకాలు, పంపిణీ, సరఫరాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. దాణా తయారీదారులతో పాటు టోకు, చిల్లర వ్యాపారులు సైతం లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
పశువుల ఆరోగ్యాన్ని, పోషక శక్తిని, పాల దిగుబడిని ప్రభావితం చేసే దాణా విషయంలో ప్రభుత్వాల నుంచి సంస్థాగతంగా వస్తున్న ఈ చట్టం పశువుల పెంపకందారులకు కల్పతరువుగా మారనుందని ఆయన వివరిస్తున్నారు. పశువులకి సంబంధించినటువంటి మేత, దాణా ఈ విషయంలో దాని క్వాలిటీ మీద ఎటువంటి నియంత్రణ లేకుండా ఎవరు పడితే వాళ్ళు తయారు చేయటము, అదేవిధంగా ఎవరు పడితే వాళ్ళు అమ్మటము, కల్తీలు చేయటము, దీనివల్ల పశువుల ఆరోగ్యాలు దెబ్బతింటము, రైతులు ఎంతో నష్టపోవడం జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ యానిమల్ ఫీడ్ యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టము మనకి 31 డిసెంబర్ నుంచి 2020 నుంచి మనకి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కింద ఏం చేస్తారనంటే దాణా తయారు చేసే కంపెనీలు కానీ, అదేవిధంగా దాణా ఇతర పశువులకు సంబంధించిన ఉత్పత్తులు కనుక అమ్ముతున్నటువంటి కొట్లు కానీ వీళ్ళందరూ కూడా కంపల్సరీగా ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి, అదేవిధంగా కొత్తగా వ్యాపారంలోకి వస్తున్న వాళ్ళు కూడా లైసెన్స్ తీసుకోవాలి. ఈ లైసెన్స్ తీసుకోవడానికి మొత్తం సిస్టమ్ కూడా ఆన్లైన్ సిస్టమ్ మనం తయారు చేయడం జరిగింది. మొన్న 2-3 రోజుల క్రితమే మనకి దీనికి సంబంధించిన రూల్స్ కూడా గవర్నమెంట్ మనకి జివో రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. కనుక జూన్ 15వ తారీఖు ఈ యాక్ట్ మనకి ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్లు కూడా మన డాక్టర్లకి అందరికీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్వాలిటీ చెక్ అనేది సంవత్సరానికి 4 సార్లు సంబంధించినటువంటి వెటర్నరీ డాక్టర్ గారు వెళ్ళి శాంపుల్స్ కలెక్ట్ చేసి వాటిని చెక్ చేయడం జరుగుతుంది. ఈ దాణాలో స్టాండర్డ్స్ కనుక మెయింటైన్ చేయకపోతే మటుకు వాళ్ళకి పెనాల్టీలు వేయటము, అదేవిధంగా మ్యాక్సిమం పనిష్మెంటు, ఈవెన్ ఇంప్రిజన్మెంట్ 3 months ఇంప్రిజన్మెంట్ వరకు కూడా మ్యాక్సిమం పనిష్మెంట్ తోటి మనకి గవర్నమెంట్ యాక్ట్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లో తడిసి మొలకెత్తుతోందంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు. వానాకాలం సీజన్ వచ్చినా యాసంగి ధాన్యాన్ని ఇంకా అమ్ముకోలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చి 20 రోజులు కావస్తున్నా కాంటాలు పూర్తి కాలేదు. కాంటాలు వేసిన బస్తాలను లారీల జాప్యంతో మిల్లులకు తరలించకపోవడంతో కేంద్రాల్లోనే మూలుగుతున్నాయి. దీనికి తోడు గత వారం రోజుల నుంచి కురుస్తోన్న వర్షాలతో ధాన్యం తడిచి మొలకలొస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. 20 రోజులు అవుతుంది, ఇబ్బంది అవుతుంది. రోజు వడ్ల గురించే తిరుగుడు అవుతుంది. కానీ దత్తానే తిప్పలు అవుతుంది, ఎండబోసుడు, మళ్ళా సంచులు రింపుడు, అరిగోస అవుతుంది. ఇప్పటికైనా తొందరగా కొనుగోలు చేసి అడ్డితులన్న పోయి ఇంత మా చేతుల రూపాయి పట్టేటట్టు చేయాలి. నాకున్నది 2 ఎకరాల పొలం. ఇప్పటికి 20 రోజుల కంటే ఇక్కడ కింద మీద వేసుకుంటూ పోతాను. జరిగింది ఇట్లా జరుగుతుంది. ఏంటంటే లారీలు ఎత్తారంటారు, లారీలు ఎత్తారంటే కింటలకు 5 కిలో కటింగ్ అంటారు, 7 కిలో కటింగ్ అంటారు. నేను ఇక అమ్ముకున్నాడు ఎందుకు, లేకుంటే ఇవే నీళ్ళలో పోసుకుని పోతే ఏమైతే నాకు ఎవరు మాకు కరెక్ట్ సమాధానం చెప్పాలి. వీళ్ళని అడిగితే వాళ్ళని అంటాను, వాళ్ళని అడిగితే వీళ్ళని అడుగు అంటాను. కొనుగోలు కేంద్రాల నిర్వాకం రైతులకు నష్టాలను మిగిల్చుతోంది. అధికారుల నుంచి అనుమతులు వచ్చినా తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. 40 కేజీల బస్తాకు 4 కేజీల కోత విధిస్తున్నారని రైతులు చెబుతున్నారు. వానాకాలం సమీపించినా పెట్టుబడులకు చేతిలో చిల్లి గవ్వలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా ఎవరు చేసేది ఇక్కడ పండించేందుకు పండియకెందుకు ఇక్కడ పోయి మమ్మల్ని ఆగమాగం చేస్తారు. 2 నెలలు బట్టి చచ్చిపోతాను ఇక్కడ ఎందుకొరకు మమ్మల్ని ఇట్లా బాధ పెట్టి బందోబస్తు చేస్తాను. పెద్దంపల్లె ఇప్పుడు 15 రోజుల కాంచి బాధలో కొట్లా అంటే వస్తుడు పోవుడు, సైకిల్ లేదు, ఏమి లేదు. కాళ్ళతో నడిచి నా మొక్కలన్నీ పోతాయి. తిరిగి అట్లకత్తాలి, కొన్ని దత్తనే ఉన్నాయి, కొన్ని మొలకత్తనే ఉన్నాయి. ఇప్పుడు ఇవి వడ్లు పోతేనే ఇప్పుడు మళ్ళా వడ్లకు పెట్టుబడి దొరుకుద్ది. ఇప్పటికే ధాన్యం తడిచి మొలకలొచ్చిందని, మిగిలిన పంటనైనా సకాలంలో మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. వ్యవసాయ వెలుగుల అన్నదాతలో తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800425408 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.